ఉగాది మరియు రంజాన్ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం కోడ్ జాబ్స్ మరియు జేఎల్డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ మార్చి 16 నుండి మార్చి 22 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. దిస్ ఈజ్ ప్రతాప్. ఇవాళ మనము కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి ఒక ముఖ్యమైన రిమైండర్ అండి. పండగ సందర్భంగా, శ్రీరామనవమి పండగ సందర్భంగా ఒక 3-4 డేస్ ఇంటికి రావడం జరిగింది. తప్పకుండా ఈ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం హైదరాబాద్కి వచ్చి డిజిటల్ బోర్డు పైన క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. బట్ మనం ఇంట్లో ఉన్నాం, కరెంట్ అఫైర్స్ ఇంట్లో చెప్తా ఉన్నాం కాబట్టి ఇది అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. బట్ ఆస్పిరెంట్స్ తప్పకుండా వినండి, ఎందుకంటే ఇవాల్టి టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ముఖ్యమైన అవార్డ్స్, అబెల్ ప్రైజ్ 2026, అలానే సరస్వతి సమ్మాన్ 2025 అవార్డు, ఉదాన్ 2.0 స్కీము, అలాంటి ముఖ్యమైన టాపిక్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయండి. సో మీకు ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఒకటే, తప్పకుండా నీట్గా విని నోట్స్ రాసుకోండి. అలానే ఆస్పిరెంట్స్కి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, తప్పకుండా ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఏదైతే ఉందో డిఫరెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో మీ ఫ్రెండ్స్కి, అప్కమింగ్ ఆస్పిరెంట్స్కి తప్పకుండా హెల్ప్ అవుతాయి. మీ సపోర్టు హరీష్ అకాడమీకి చాలా అవసరం అండి. సో ఇక ఇవాల్టి కరెంట్ అఫైర్స్, మార్చ్ 26, 2026 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ ఉదాన్ 2.0 స్కీమ్. ఉదాన్ 2.0 స్కీమ్. యూనియన్ క్యాబినెట్ ఉదాన్ 2.0 స్కీమ్కి అప్రూవల్ ఇచ్చింది. ఉదాన్ 2.0 పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరి ఇక్కడ ఉదాన్ స్కీమ్ అంటే ఏంటి? మనం గతంలో కూడా చాలాసార్లు తెలుసుకున్నాం. ఉదాన్ అంటే ఇదొక రీజనల్ కనెక్టివిటీ స్కీము. ఈ యొక్క మారుమూల ప్రాంతాలకు కూడా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఫ్లైట్ సదుపాయాన్ని కల్పించడం కోసము 2016లో భారత ప్రభుత్వం దీన్ని లాంచ్ చేసింది. ఉదాన్ అంటే ఇక్కడ ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఈ స్కీమ్ని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 2016 అక్టోబర్ 21, ఈ డేట్ ఇంపార్టెంట్ రాసుకోండి, 2016 అక్టోబర్ 21న లాంచ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ ఉదాన్ స్కీమ్ని ఇంకా అప్డేట్ చేయాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఉదాన్ 2.0కి, ఉదాన్ 2.0 కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ ఉదాన్ 2.0లో భాగంగా హైలైట్స్. ఇక ఉదాన్ స్కీమ్ విషయానికి వస్తే మొదటి దశ ఉదాన్ 1.0 ఈ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్తో అయిపోతుంది, అంటే ఈ ఆర్థిక సంవత్సరంతో ముగుస్తుంది. సో 2026-27 నుంచి ఉదాన్ 2.0 స్కీమ్ అమల్లోకి వస్తుంది. దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం 28,840 crore కేటాయించింది, 28,840 కోట్లు కేటాయించింది. మరి ఈ స్కీమ్ 10 years పాటు అమల్లో ఉంటుంది. ఉదాన్ 2.0 10 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. 2026-27తో మొదలుపెట్టి 2035-36 ఫినాన్షియల్ ఇయర్ వరకు. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. 28,840 crore బడ్జెట్, 10 years. మరి ఇందులో భాగంగా ఏం చేయబోతా ఉన్నారు అంటే, భారత ప్రభుత్వము ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్స్ సపోర్ట్స్తో, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 100 ఎయిర్పోర్ట్స్ని బిల్డ్ చేయబోతా ఉన్నారు. 100 ఎయిర్పోర్ట్లని నిర్మించబోతా ఉన్నారు, డెవలప్ చేయబోతా ఉన్నారు, అప్గ్రేడ్ చేయబోతా ఉన్నారు అని చెప్పవచ్చు. 100 ఎయిర్పోర్ట్లని నిర్మించబోతా ఉన్నారు, అభివృద్ధి చేయబోతా ఉన్నారు. అలానే 200 మోడర్న్ హెలీప్యాడ్స్ను కూడా డెవలప్ చేయబోతా ఉన్నారు. 200 ఆధునిక హెలీప్యాడ్లను కూడా అభివృద్ధి చేయబోతున్నారు. హెలీప్యాడ్లు అంటే ఏంటండి? హెలికాప్టర్లు లాంచ్ అవుతాయి కదా, హెలీప్యాడ్లు అవి. అలానే ముఖ్యంగా ఈ విమానయాన ఆపరేటర్లు ఎవరైతే ఉంటారో, ఈ యొక్క విమానాలు నడిపే ఆపరేటర్లు, ఈ విమానయాన సంస్థలు, వాళ్లకు రాబోయే 10 ఏళ్ల కాలానికి గాను 10,043 కోట్ల ఆర్థిక సహాయం అందించబోతా ఉన్నారు ఈ స్కీమ్లో భాగంగా. గుర్తుపెట్టుకోండి,
ఈ టోటల్ స్కీమ్కి కేటాయించిన బడ్జెట్ 28,840 crore. ఇందులో 10,043 crore అనగా 10,043 కోట్లు ఎవరైతే విమానయాన సంస్థలు నడుపుతూ ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ 10 yearsలో రాబోయే 10 ఏళ్లలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ సపోర్ట్ అంటే ఆర్థిక సహాయం అందించబోతా ఉన్నారు. మరి అలానే 441 ఏరో డ్రోన్స్ని కూడా నిర్మించబోతా ఉన్నారు. 441 ఏరో డ్రోన్స్. దీనికోసం అప్రాక్సిమేట్లీ సుమారుగా 2,577 crore కేటాయించడం జరిగింది ఈ పథకంలో భాగంగా. ఏరో డ్రోన్స్ అంటే ఏంటివండి? ఇవి కూడా చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు తరహా లాంటివి. సో ఇక్కడ మరి 200 మోడర్న్ హెలిప్యాడ్లను నిర్మించబోతున్నారు. వీటికి అయ్యే ఖర్చు సుమారుగా 3,661 crore, 3,661 కోట్లు. ఒక్కొక్క హెలిప్యాడ్కి సుమారుగా 15 కోట్లు ఖర్చు కాబోతా ఉంది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది మెయిన్ అండి కొన్ని పాయింట్లు ఏంటంటే టోటల్ బడ్జెట్ గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఏళ్ళు 10 years, ఈ పాయింట్లు రాసుకుంటే సరిపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026. న్యూఢిల్లీ తొలిసారిగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ని నిర్వహిస్తూ ఉంది. న్యూఢిల్లీ ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తూ ఉంది. ఈ ఫెస్టివల్ March 25 అంటే నిన్న ప్రారంభమైంది. March 25 నుంచి March 31 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపం వద్ద జరుగుతూ ఉంది. మరి ఇందులో భాగంగా సుమారుగా 125కు పైగా ఇండియన్ ఫిల్మ్స్ అలానే ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయబోతున్నారు, ప్రదర్శించబోతున్నారు. దీని ముఖ్య ఉద్దేశము ఇండియన్ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి. సో మరి దీన్ని నిర్వహిస్తూ ఉన్న వాళ్ళు ఎవరు, ఆర్గనైజ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఢిల్లీ టూరిజం అండ్ ట్రాన్స్పోర్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఢిల్లీ టూరిజం అండ్ ట్రాన్స్పోర్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తూ ఉంది. సో ఫ్రీ ఎంట్రీ అంట అండి, మనం పోవాలనుకుంటే కూడా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు, ఉచితంగా మనము ఎంటర్ అవ్వచ్చు. మరి ఫ్లైట్ ఖర్చులు ఇప్పుడు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఫ్యూయల్ షార్టేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా. పేరుకే ఉదాహరణ స్కీమ్ ఉంది కానీ, అంటే క్రిటిజం అని కాదు కానండి, మనం అసలు ఫ్లైట్ ఖర్చులు ఇప్పుడు అఫోర్డ్ చేయలేము, అంత ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఒక్క కరోనా టైంలోనే చాలా తక్కువగా ఉన్నాయి రేట్లు అప్పుడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది March 25 నుంచి March 31 వరకు న్యూఢిల్లీ తొలిసారిగా నిర్వహిస్తూ ఉంది. సో ఇందులో 47 దేశాలకు చెందిన 47 కంట్రీస్కు చెందిన 125కు పైగా సినిమాలని ఇక్కడ ప్రదర్శించబోతూ ఉన్నారు. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం నిన్ననే. ఈ యొక్క ఇండియన్ డిజిటల్ మీడియా, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సెక్టార్, ఈ యొక్క దూరదర్శన్, ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ రంగాన్ని డెవలప్ చేయడం కోసం, అభివృద్ధి చేయడం కోసం యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు 3 ప్రోగ్రాములని లాంచ్ చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. నేషనల్ ఏఐ స్కిల్లింగ్ ఇనిషియేటివ్, జాతీయ కృత్రిమ మేధస్సు స్కిల్లింగ్ ప్రోగ్రాము, అలానే మై వేవ్స్ అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, ఇలాంటివి. సో ఇట్లా లింకప్ చేసుకోవాలండి. ఇమ్మీడియట్గా మీకు గుర్తు రావాల్సిండేది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటేనే క్రియేటివ్ ఎకానమీ, ఆరెంజ్ ఆర్థిక వ్యవస్థ. అట్లా ఎప్పుడైతే మీకు మీరు మెమరైజ్ చేసుకుంటా ఉంటే మన మైండ్లో ఈజీగా గుర్తుండిపోతాయండి. ఇదే స్మార్ట్ వర్క్ అంటే. సో ఎప్పుడు కూడా లింకప్ చేసుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ వెళ్తామండి. నెక్స్ట్ టాపిక్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ రియల్ టైమ్ ఇంటర్నెట్ ఆడిట్ అనే ఒక పోర్టల్ని లాంచ్ చేసింది. రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ రియల్ టైమ్ ఇంటర్నెట్ ఆడిట్ పోర్టల్ని లాంచ్ చేసింది. మరి ఇక్కడ మీరు చూస్తే ఏంటిది రియల్ టైం అంటే ఏంటి? మనం ఎప్పటికప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్టు పనితీరుని పర్యవేక్షించాలి. ఆ ప్రాజెక్టు యొక్క పురోగతి ఎలా ఉంది, ఆ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతా ఉన్నాయా లేదా అనేది రియల్ టైంలో తెలుసుకోవడం కోసం ఒక ఆడిట్ పోర్టల్. ఆడిట్ అంటే ఏంటి? తనిఖీ పోర్టలు. మరి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. మరి ఇందులో భాగంగా ఏం చేస్తారు అంటే, జనరల్గా ఈ రూరల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటిని తనిఖీ చేయడానికి జనరల్గా మాన్యువల్గా తనిఖీలు చేసేవాళ్ళు. అంటే ఏంటి, ఫిజికల్గా వెళ్ళి ఆ ప్రాజెక్టు పనితీరుని పరిశీలించేవాళ్ళు. కానీ ఈ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ అండి, సారీ ఫర్ ది మిస్టేక్, రియల్ టైమ్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్. ఇక్కడ చిన్న పొరపాటున ఇంటర్నెట్ ఆడిట్ పోర్టల్ అని మెన్షన్ చేయడం జరిగింది. రియల్ టైమ్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్. మరి ఇందులో భాగంగా ఏం చేస్తారు? ఈ పోర్టల్ వచ్చేసి ఎప్పటికప్పుడు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి సంబంధించిన ఇవి ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్స్ వర్క్ ఎలా ఉంది, ఆ ప్రోగ్రెస్ ఎలా ఉందని చెప్పేసి డిజిటల్గానే తనిఖీలు చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ని డెవలప్ చేసినది ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఈ పోర్టల్ని అభివృద్ధి చేసిందన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో తద్వారా పరిపాలనలో పారదర్శకత, అకౌంటబిలిటీ అనేది వస్తుంది.
సో గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ రియల్ టైమ్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్. మరి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరున్నారు మనకి? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, శివరాజ్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ వన్ అగైన్, ఇవాళ డిజిటల్ పోర్టల్స్, డిజిటల్ కార్యక్రమాలు చాలా వార్తల్లో ఉన్నాయండి, నీట్గా నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ వన్ ప్రిజమ్ ఎస్జీ పోర్టల్. ప్రిజమ్ ఎస్జీ అనే ఒక పోర్టల్ని, ఒక డిజిటల్ పోర్టల్ని యూనియన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు మరియు యూనియన్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు జాయింట్గా సంయుక్తంగా దీన్ని పోర్టల్ని న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. మరి పోర్టల్ అబ్రివేషన్ పూర్తి పేరు తెలుసుకుందామండి. ఫస్ట్ ఇక్కడ ప్రిజమ్ ఎస్జీ పోర్టల్ అంటే, ప్రిజమ్ ఎస్జీ పోర్టల్ అంటే మీరు ఇక్కడ చూస్తే పోర్టల్ ఫర్ రైల్ రోడ్ ఇన్స్పెక్షన్ అండ్ స్టేజెస్ మేనేజ్మెంట్ స్టీల్ గ్రిడ్డర్స్. పోర్టల్ ఫర్ రైల్ రోడ్ ఇన్స్పెక్షన్ అండ్ స్టేజెస్ మేనేజ్మెంట్ స్టీల్ గ్రిడ్డర్స్. ఈ పోర్టల్ అబ్రివేషన్ గుర్తుంచుకోండి తప్పకుండా 100%. మరి ఈ పోర్టల్ ఏం చేస్తుంది అంటే, ముఖ్యంగా ఇప్పుడు మనకి రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్ట్స్, దేశవ్యాప్తంగా రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్ట్స్ని నిర్మిస్తూ ఉంటారు. అలానే రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ని నిర్మిస్తూ ఉంటారు. అంటే ఏంటి? బ్రిడ్జెస్ పైన రోడ్స్ వేయడము, రోడ్ ఓవర్ బ్రిడ్జెస్. ఈ రైల్వే బ్రిడ్జెస్ ప్రాజెక్ట్స్ యొక్క పనితీరును, ఆ ప్రాజెక్ట్స్కి అవసరమైన అనుమతులు, ఆ ప్రాజెక్ట్స్ని ఎప్పటికప్పుడు సమీక్షించడం కోసం ఈ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్, రైల్వే బ్రిడ్జెస్ ప్రాజెక్ట్స్కి అవసరమైన అప్రూవల్స్, ఇన్స్పెక్షన్ని క్యారీ చేయడం కోసం లాంచ్ చేశారు. సో గుర్తుపెట్టుకోండి, దీన్ని లాంచ్ చేసిన వారు మన యూనియన్ మినిస్టర్స్ నితిన్ గడ్కరీ గారు, అశ్విని వైష్ణవ్ గారు. నెక్స్ట్ వన్ నివేష్ మిత్ర 3.0. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ నివేష్ మిత్ర 3.0 అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంపొందించాలి. అంటే ఈ వాణిజ్యాన్ని సులభతరం చేయాలి. ఏదైనా ఒక పెట్టుబడులు రావాలి అంటే మనకి ప్రాసెస్ సింపుల్గా ఉండాలి, చాలా స్మూత్గా ఉండాలి. సో ఈ వాణిజ్యాన్ని సులభతరం చేయడం కోసము నివేష్ మిత్ర 3.0 అనే ఒక పోర్టల్ని ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు లాంచ్ చేశారు. దీన్ని లక్నోలో లాంచ్ చేశారు. మరి ఈ డిజిటల్ సిస్టంలో భాగంగా సుమారుగా ఉత్తరప్రదేశ్లోని 43కి పైగా డిపార్ట్మెంట్స్కు చెందిన, 43కు పైగా డిపార్ట్మెంట్లకు చెందిన 530కి పైగా సర్వీసెస్, 530కి పైగా సేవల్ని డిజిటల్గా అందించడం జరుగుతుంది. మరి ఈ యొక్క పోర్టల్లో ఏ విధంగా సర్వీసెస్ అందిస్తారు అంటే, మనకి డిజీ లాకర్ సర్వీసెస్ను ఉపయోగించుకుంటారు. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ పబ్లిక్ మౌలిక వసతులు. ఉదాహరణకు డిజీ లాకర్, మనకి సర్టిఫికేట్లు ఏవైనా సేఫ్గా డిజిటల్గా స్టోర్ చేసుకోవాలంటే డిజీ లాకర్ అనే ఒక స్కీమ్ని 2015లో డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. అలానే ఆధార్ అథెంటికేషన్, ఆధార్ ధృవీకరణ ఆధారంగా ఈ డిజిటల్ సిస్టమ్ పనిచేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, నివేష్ మిత్ర 3.0. ఇక్కడ మీరు కీవర్డ్ తీసుకోవాల్సింది డిజీ లాకర్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2015 డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా, అట్లా లింక్ చేసుకోండి. అలానే ఈ ఈవెంట్లో భాగంగా ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టరు ఉత్తరప్రదేశ్లో ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి, ఇండస్ట్రీస్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి యూపీ ప్రైవేట్ బిజినెస్ పార్క్ డెవలప్మెంట్ స్కీమ్ 2025, అలానే ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ షెడ్స్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది అండి నివేష్ మిత్ర 3.0. సో మనకి ఇది అంత అవసరం ఉండదండి, జస్ట్ ఉత్తరప్రదేశ్లో ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి వాళ్ళు లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. మనకి ఇది అంత ఇంపార్టెంట్ కాదు. నో నీడ్ టు రైట్ ఈవెన్ ఆల్సో, నో నీడ్ టు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ వీరైతే తప్పకుండా గుర్తుంచుకోండి. బట్ మెయిన్గా ఈ నివేష్ మిత్ర 3.0 గుర్తుంచుకోండి. ఎప్పుడైనా కానీ లింకప్ చేసుకోవాలి, డిజీ లాకర్ అనేది మీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్ అగైన్ మరొక డిజిటల్ ప్రోగ్రామ్, సుగమ్ డిజిటల్ గుజరాత్ ఇనిషియేటివ్. సుగమ్ డిజిటల్ గుజరాత్ ఇనిషియేటివ్, గుజరాత్ గవర్నమెంటు సుగమ్ డిజిటల్ గుజరాత్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా 20కి పైగా అత్యధిక డిమాండ్ ఉన్న ప్రజా సేవలను ఈ డిజిటల్ గుజరాత్ అనే ఒక పోర్టల్ ద్వారా అందించడం జరుగుతుంది. 20 హై డిమాండ్ పబ్లిక్ సర్వీసెస్ని ఈ డిజిటల్ గుజరాత్ పోర్టల్లో డిజిటల్ గుజరాత్ పోర్టల్ ద్వారా అందించడం జరుగుతుంది. హై డిమాండ్ ఉన్న 20 పబ్లిక్ సర్వీసెస్ని సుగమ్ డిజిటల్ గుజరాత్ ఇనిషియేటివ్లో భాగంగా డిజిటల్ గుజరాత్ పోర్టల్లో ద్వారా అందించడం జరుగుతుంది. సో ఇది సింపుల్ అండి, ఇది 1 లైనర్ మాదిరి. సుగమ్ డిజిటల్ గుజరాత్ ఇనిషియేటివ్, మరి గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ గారు. సో సుగమ్ డిజిటల్ గుజరాత్ ఇనిషియేటివ్. మరి ఫస్ట్ ఫేజ్లో భాగంగా
ఆ 20 సర్వీసులు ఏవేవి ఏ డిపార్ట్మెంట్లకు చెందినవి అంటే 5 మేజర్ డిపార్ట్మెంట్స్కి చెందిన 20 పబ్లిక్ సర్వీసెస్, 5 ప్రధాన డిపార్ట్మెంట్లకు చెందిన 20 సేవలు. అవి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, సామాజిక న్యాయము మరియు సాధికారిత విభాగము, రెవెన్యూ డిపార్ట్మెంటు, లీగల్ డిపార్ట్మెంటు, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు అంటే ఆహార విభాగము, ట్రైబల్ డెవలప్మెంట్ గిరిజన విభాగానికి సంబంధించిన 20 సేవల్ని తొలుత అందిస్తారు. ఆ తర్వాత దీన్ని మొత్తం మ్యాక్సిమం సర్వీసెస్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు, పొడిగిస్తారు. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అప్డేటెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ టార్గెట్స్. భారత ప్రభుత్వము 2035 ఇయర్కి గాను 2031 నుంచి 2035 కాలానికి గాను అప్డేట్ చేయబడిన నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ క్లైమేట్ టార్గెట్స్ని రిలీజ్ చేసింది, విడుదల చేసింది. మరి ఏంటివి ఈ టార్గెట్స్? మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. భారతదేశం అనేది ప్యారిస్ అగ్రిమెంట్లో భారతదేశము సంతకం చేసింది. ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో ఫ్రాన్స్లో జరిగింది. 2015లో COP 21వ సదస్సు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21వ సదస్సు ప్యారిస్ ఫ్రాన్స్లో జరిగింది. అప్పుడు ప్యారిస్ అగ్రిమెంట్ పైన భారతదేశం సంతకం చేసింది. మరి ఆ ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా భారతదేశము స్వచ్ఛంద లక్ష్యాలను నిర్దేశించుకుంటుంది. భారత ప్రభుత్వము స్వచ్ఛందంగా వాలంటరీ టార్గెట్స్ని నిర్దేశించుకుంటుంది. అంటే వాలంటరీ టార్గెట్స్, స్వచ్ఛంద లక్ష్యాలు అంటే వాలంటరీ టార్గెట్స్ని డిక్లేర్ చేస్తుంది. మరి మనము ఉదాహరణకు కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇండియా ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా 2030 కల్లా 2030 కల్లా మన యొక్క మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో, మన టోటల్ ఎలక్ట్రిసిటీ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో 50% అనగా 50% ఈ శిలాజేతర ఇంధనాల నుంచి ఉత్పత్తి చేయాలి. మన యొక్క టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీలో 50% నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటివి, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, సోలారు, విండు అటువంటి వాటి నుంచి ప్రొడ్యూస్ చేయాలి, ఉత్పత్తి చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. మరి ఇప్పుడు ఇంకా వాటిని అప్డేట్ చేయాలి అని చెప్పేసి 2031 నుంచి 2035 కాలానికి గాను, ఈ 5 ఏళ్ల కాలానికి గాను వీటిని విడుదల చేసింది. మరి వీటిని UNFCCకి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి సమర్పించాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఆ టార్గెట్స్ ఏమున్నాయంటే, ఒకటి 2035 కల్లా 2035 కల్లా మన మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 60% శిలాజేతర ఇంధనాలు అనగా ఈ యొక్క క్లీన్ ఇంధనాలు, స్వచ్ఛమైన ఇంధనాల నుంచి ఉత్పత్తి చేయాలి. 2035 కల్లా మన టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీలో 60% నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ప్రొడ్యూస్ చేయాలి. అలానే 2035 కల్లా మన యొక్క దేశ జీడిపిలో కర్బన ఉద్గారాల తీవ్రతను 47% మేర తగ్గించాలి. అది కూడా 2005 సంవత్సరంతో పోల్చుకుంటే 2035 కల్లా మన యొక్క ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపి, మన యొక్క జీడిపిలో ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఇంటెన్సిటీని 47% రెడ్యూస్ చేయాలి. అది కూడా 2005 లెవెల్తో కంపారిజన్ చేసుకుంటే. అలానే 2035 కల్లా 2035 కల్లా 3.5 నుంచి 4 బిలియన్ టన్నుల సమానమైన 3.5 నుంచి 4 బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్కు సమానమైన కార్బన్ సింక్ను సృష్టించాలి. కార్బన్ సింక్ అంటే ఏంటి? చెట్లు, అడవులు. ఈ అడవులు, చెట్లు కర్బనాన్ని శోషిస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేస్తాయి. తద్వారా ఈ యొక్క ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గుతాయి. దాన్నే కార్బన్ సింక్ అంటారు. సింక్ అంటే ఏంటి? గ్రహించడము. మరి 2035 కల్లా 3.5 నుంచి 4 బిలియన్ టన్స్కి సమానమైన 3.5 నుంచి 4 బిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్కి ఈక్వివాలెంట్ అయిన కార్బన్ సింక్ని అనగా ఫారెస్ట్స్ని, ట్రీస్ని మనము ఇంక్రీజ్ చేయాలి, పెంచాలి. సో ఇవి అండి అప్డేటెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ 2031 నుంచి 2035 కాలానికి గాను అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఎవరున్నారు మనకి? పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ గారు. మరి లాస్ట్ ఇయర్ COP 30 సదస్సు ఎక్కడ జరిగింది? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 30వ సదస్సు, UNFCCCకి 30వ సదస్సు బ్రెజిల్లోని బెలెం సిటీలో జరిగిందని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. బ్రెజిల్లోని బెలెం సిటీ. నెక్స్ట్ వన్ స్పేస్ టెక్నాలజీ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ బూస్టర్ ఇంజన్. ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ బూస్టర్ ఇంజన్ ఆగ్నైట్. వరల్డ్లోనే లార్జెస్ట్ ఫుల్లీ 3D ప్రింటెడ్ బూస్టర్ ఇంజన్ని
ఐఐటి మద్రాసుకు చెందిన ఒక స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ ఇంజన్ ఇది 3D ప్రింటెడ్ బూస్టర్ రాకెట్ ఇంజన్. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది మనం 2024 సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒకసారి చూడండి. మన హరీష్ అకాడమీ ప్లేలిస్ట్లో సుమారుగా 25 వీడియోలు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి ఉంటాయి. అందులో ఈ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం 2024 ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 టైంలో. ఏమని ఐఐటి మద్రాసుకు చెందిన అగ్నికుల్ కాస్మోస్ కంపెనీ స్టార్టప్ కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ని అభివృద్ధి చేసింది. దాని పేరు అగ్నిబాన్ సార్టెడ్ అనే రాకెట్ ఇంజన్. రాకెట్ ఇంజన్ 2024లో అగ్నికుల్ కాస్మోస్ ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ అగ్నిబాన్ సార్టెడ్ అనే దాన్ని తయారు చేసింది. మరి ఇప్పుడు అదే అగ్నికుల్ కాస్మోస్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ రాకెట్ బూస్టర్ ఇంజన్ని కూడా అభివృద్ధి చేసింది. దాని పేరే అగ్నైట్. మరి ఈ అగ్నైట్ ఇంజన్ సుమారుగా 1 మీటర్ ఉంటుంది లెంగ్త్, 1 మీటర్ లెంగ్త్. దీన్ని ఇన్కొనెల్ అనే ఒక మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేశారు. ఇది ఎంతటి ఉష్ణోగ్రతనైనా తట్టుకునే రాకెట్ బూస్టర్ ఇంజన్. దీన్ని ఇన్కొనెల్ అనే ఒక హై పర్ఫార్మెన్స్ అల్లాయిని ఉపయోగించి డిజైన్ చేశారు. ఇది ఎటువంటి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్నైనా తట్టుకుంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అగ్నికుల్ కాస్మోస్ అంటే గుర్తు రావాల్సింది ఐఐటి మద్రాస్. మరి ఇక్కడ మీకు చిన్న క్వశ్చన్ అండి, ధృవ స్పేస్ ఇది ఏ రాష్ట్రానికి చెందిన స్టార్టప్ కంపెనీ? ధృవ స్పేస్. అలానే బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ కంపెనీ ఏ రాష్ట్రానికి చెందిన స్టార్టప్ కంపెనీ? ఇవి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వన్, ఆపరేషన్ ఉర్జా సురక్ష. ఇండియన్ నేవీ ఆపరేషన్ ఉర్జా సురక్షని లాంచ్ చేసింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జల సంక్షోభం. ఈ హార్ముజ్ జలసంధిలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం మనం అందరం కూడా. మరి ఈ హార్ముజ్ జలసంధిలో ఇంధన మార్గాల్ని పరిరక్షించడం కోసం, ఎనర్జీ సప్లై రూట్స్ ఇంధన మార్గాల్ని రక్షించడం కోసం ఇండియన్ నేవీ ఆపరేషన్ ఉర్జా సురక్షని లాంచ్ చేసింది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఈ ఎనర్జీ సప్లై రూట్స్ ఏవైతే ఉంటాయో, ఇంధనం సప్లై అవుతుంది కదా, ఆ మార్గాల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, రక్షించడం కోసం లాంచ్ చేసిన ఆపరేషన్. మరి ఇందులో భాగంగా ఏం చేస్తారంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ప్రాంతంలో ఇండియన్ వార్షిప్స్, ఇండియన్ యుద్ధ నౌకలను అక్కడికి పంపిస్తారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, మన నౌకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవి హెల్ప్ చేస్తాయన్నమాట. మరి ఇటువంటిది మనం లాస్ట్ టైం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది? ఆపరేషన్ సంకల్ప్ ముఖ్య ఉద్దేశం కూడా ఇటువంటిదే. ఆపరేషన్ సంకల్ప్ని ఇండియన్ నేవీ జూన్ 2019లో లాంచ్ చేసింది. ఇండియన్ ఓషియన్ అంటే ఇదంతా వస్తుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భాగంగా ఈ అరేబియన్ సీ కావచ్చు, లేదంటే ఇక్కడ ఇరాన్ పక్కన ఇది ఉంది కదండి మనకి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, ఇదంతా కూడా హిందూ మహాసముద్ర ప్రాంతమే ఇదంతా. మరి 2019లో ఇండియన్ నేవీ ఆపరేషన్ సంకల్ప్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఇండియన్ ఓషియన్ ప్రాంతంలో, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశానికి సంబంధించిన షిప్స్ ఏవైతే ఉంటాయో ఆ నౌకలకు ఇబ్బంది రాకుండా ఉండడం కోసం లాంచ్ చేసిన ఇది ఒక బ్రాడ్ ఆపరేషన్. దీని పరిధి చాలా పెద్దది అని చెప్పవచ్చు, బ్రాడ్ ఆపరేషన్. మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఆ హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన భారత నౌకల్ని, ఇండియన్ ఎనర్జీ షిప్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసము, ఆ ఎనర్జీ రూట్స్ని రక్షించడం కోసము ఆపరేషన్ ఉర్జా సురక్ష అని నేవీ లాంచ్ చేసిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటే ఇరాన్కి, యుఏఈ, ఒమన్కి మధ్యలో ఉంటుంది హార్ముజ్ జలసంధి. ఇది పర్షియన్ గల్ఫ్ ఉంది ఇక్కడ, ఇది గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఈ పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్కి, అరేబియా సముద్రానికి కలిపేదే హార్ముజ్ జలసంధి. గుర్తుపెట్టుకోండి, ఇరాన్కి, యుఏఈ, ఒమన్కి మధ్యలో ఉంటుంది. మరి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రపంచవ్యాప్తంగా సప్లై అవుతా ఉన్న ఆయిల్, గ్యాస్ ఏదైతే ఉందో అందులో 20%కు పైగా ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. మోర్ దాన్ 20% ఆఫ్ ద వరల్డ్స్ ఆయిల్ అండ్ గ్యాస్ సప్లై ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ రూట్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్గా పద్మా దోర్జే. గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్గా పద్మా దోర్జేని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నియమించింది. మరి ఇక్కడ మనకి సింపుల్గా ఇది పర్సన్స్ ఇన్ న్యూస్ అపాయింట్మెంట్స్.
వార్తల్లో వ్యక్తులు, నియామకాలు. అయితే ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు. రివర్ బోర్డులు అంటే ఏంటివి? రివర్ బోర్డులు డిఫరెంట్ స్టేట్స్ మధ్య ఈ యొక్క రివర్ వాటర్ డిస్ప్యూట్స్, నదీ జలాల సమస్యలను పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వము ఈ రివర్ బోర్డులను ఏర్పాటు చేస్తుంది. అది కూడా స్టేట్ గవర్నమెంట్స్ రిక్వెస్ట్ పెట్టుకుంటే, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అడిగితే ఈ రివర్ బోర్డుల్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. మరి ఏ ఆర్టికల్ కింద? ఆర్టికల్ 262 కింద. ఆర్టికల్ 262 ఏం చెప్తుంది? ఆర్టికల్ 262 కింద ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ చట్టం 1956 ఉంది. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956, అంతర్రాష్ట్ర జలాల చట్టము, అంతర్రాష్ట్ర జలాల వివాదాల చట్టం 1956 ఆర్టికల్ 262 కిందనే ఏర్పాటు చేశారు. అలానే ఆర్టికల్ 262 కింద రివర్ బోర్డ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనము ఇంగ్లీష్లో కూడా మ్యాటర్ ఇవ్వడం జరిగిందండి. మనం ఏదైతే తెలుగులో చెప్పామో అక్కడ మ్యాటర్ ఇంగ్లీష్లో ఉంది. ఇక మరి గోదావరి రివర్ విషయానికి వస్తే, గోదావరి ఎక్కడ పుడుతుందండి? జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ చేసుకుందాం ఇప్పుడు. గోదావరి మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలోని త్రయంబకేశ్వర్లో పుడుతుంది. వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమల్లో పుడుతుంది. మరి గోదావరి ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కొంత ప్రవహిస్తుంది, ఒడిశాలో ప్రవహిస్తుంది, మధ్యప్రదేశ్లో కూడా కొంత ప్రవహిస్తుంది. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్లో కూడా కొంత ప్రవహిస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి గోదావరిని ఏమని పిలుస్తారు? దక్షిణ గంగా. గోదావరి లెంగ్త్ ఎంత? 1465 కిలోమీటర్లు. గోదావరి పొడవు 1465 కిలోమీటర్లు. మరి గోదావరి భారతదేశంలోనే రెండవ అత్యంత పెద్దదైన నది. ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ రివర్ గోదావరి. మరి భారతదేశంలో అత్యంత పొడవైన నది, ఇండియాస్ లాంగెస్ట్ రివర్ అంటే గంగా నది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి గంగా నది కంటే సింధు నది, బ్రహ్మపుత్ర నది లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇండస్ రివరు, బ్రహ్మపుత్ర రివరు మొత్తము ఇండియాలోనే ప్రవహించవు కదా, టిబెట్ అక్కడ పుడతాయి. భారతదేశంలో ప్రవహించేది తక్కువ, కానీ భారతదేశంలో అత్యధిక దూరం ప్రవహించే నది ఏది అంటే గంగా నది. సుమారుగా 2500 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తుంది. గోదావరి 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇది పెనిన్సులార్ రివర్, పీఠభూముల్లో పుట్టే నది. సో గుర్తుపెట్టుకోండి, గోదావరి ఇండియాస్ సెకండ్ లాంగెస్ట్ రివర్. అట్లా కూడా అడుగుతాడు ఎగ్జామ్లో, మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. మరి గోదావరికి ఉపనదులు ఏముంటాయి? ట్రిబ్యూటరీస్: ప్రాణహిత, మంజీరా, వార్ధ, వైన్ గంగా, పెన్ గంగా, శబరి, ఇటువంటివి. ప్రాణహిత, వార్ధ, మంజీరా, వైన్ గంగా, పెన్ గంగా, శబరి, ఇంద్రావతి నది కూడా ఉపనది. మరి గోదావరి నదికి అతిపెద్ద ఉపనది ఏంటి? ప్రాణహిత. లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి ప్రాణహిత. అట్లా గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక్కడ మీరు ఆస్పిరెంట్స్కి మరొకసారి నేను చెప్పడం అదే అండి, మీరు ఏదైనా ఒక టాపిక్ వస్తే మీరు చూడండి, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని విధాలుగా మనం కనెక్ట్ చేస్తూ ఉన్నాము. సో ప్రతి పాయింట్ నీట్గా నోట్స్ రాసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, సరస్వతి సమ్మాన్ 2025 అవార్డు. సరస్వతి సమ్మాన్ 2025 అవార్డు, మరి ఇది తెలుసుకోవాల్సింది. ఈ అవార్డుకి ఎవరు సెలెక్ట్ అయ్యారు? ఏ నవల సెలెక్ట్ అయింది? సరస్వతి సమ్మాన్ 2025 అవార్డు. సరస్వతి సమ్మాన్ అవార్డు ఇది ఒక సాహిత్య అవార్డు, లిటరరీ అవార్డు. మరి 2025 ఇయర్కు గాను బెంగాలీ నవల హర పార్వతీ కథ అనే నవల సెలెక్ట్ అయింది. ఒక బెంగాలీ నవల హర పార్వతీ కథ సెలెక్ట్ అయింది. ఇక్కడ బంగ్లా అంటే బంగ్లా అనుకోవద్దండి, బంగ్లాదేశ్ కాదు, బంగ్లా అంటే బెంగాలీ లాంగ్వేజ్. హర పార్వతీ కథ. మరి ఆథర్ ఎవరు? రామ్ కుమార్ ముఖోపాధ్యాయ. ఈయన వెస్ట్ బెంగాల్కు చెందిన ఆథరు, వెస్ట్ బెంగాల్కు చెందిన ఒక రచయిత. ఈయన బెంగాలీ రైటరు. ఈయన హర పార్వతీ కథ అనే ఒక నావెల్ రాశాడు. ఇది పార్వతీ పరమేశ్వరులకు సంబంధించిన ఒక నవల. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరిస్తారు, ఫస్ట్ టైం ఎప్పుడు ఇచ్చారు, క్యాష్ ప్రైజ్ ఎంత, అటువంటిది. ఈ యొక్క సరస్వతి సమ్మాన్ అవార్డుని కేకే బిర్లా ఫౌండేషన్ సంస్థ ఇస్తుంది. కేకే బిర్లా ఫౌండేషన్ సంస్థ ఈ అవార్డుని 1991లో ఏర్పాటు చేశారు, తొలిసారిగా 1991లో. ఇది ఎవ్రీ ఇయర్ ఇస్తారు ఈ అవార్డు. ఈ అవార్డుని ఇండియన్ సిటిజన్స్కి ఇస్తారు, భారతీయ పౌరులకి. భారతీయ భాషలలో రాసిన రచనలకు ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఎనీ ఇండియన్ లాంగ్వేజ్లో
ఏ ఇండియన్ లాంగ్వేజ్లో రాసిన లిటరరీ వర్క్కి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి ఎటువంటి నవలలకి ఎటువంటి రచనలకి ఇస్తారు అంటే ఆ రచన అనేది లాస్ట్ 10 ఏళ్లలో పబ్లిష్ అయి ఉండాలి, లాస్ట్ 10 ఇయర్స్లో ప్రచురితమై ఉండాలి. మరి ఈ అవార్డు విన్నర్కి 15 లక్షల రూపాయల క్యాష్ ప్రైజు, 15 lakh rupees క్యాష్ ప్రైజు, ఒక సిటేషన్ అంటే ఏదైనా ఒక ఏదైనా ఒక సర్టిఫికేట్ టైపు, 15 లక్షల క్యాష్ ప్రైజ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో బెంగాలీ నవల హరపార్వతి కథ, ఆథర్ పేరు గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఫస్ట్ విన్నర్ విషయానికి వస్తే సరస్వతి సమ్మాన్ ఫస్ట్ విన్నర్ ఎవరు అంటే ఒక హిందీ పోయెట్, హిందీ రచయిత హరివంశ్ రాయ్ బచ్చన్. ఈయనకి 1991లో ఈ అవార్డు లభించింది. మనకి స్టాటిక్ జీకేలో అడుగుతాడండి ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్లలో. నెక్స్ట్ వన్ అబెల్ ప్రైజ్ 2026 విన్నర్. అబెల్ ప్రైజ్ అనేది ఇది మ్యాథమెటిక్స్లో ఇచ్చే అవార్డు, ఈ యొక్క గణితంలో ఇచ్చే అవార్డు. దీన్నే నోబెల్ ప్రైజ్ ఇన్ మ్యాథమెటిక్స్ అని కూడా పిలుస్తారు. గణితంలో ఇది నోబెల్ ప్రైజ్ లాంటిది అని కూడా పిలుస్తారు. మరి ఈ అవార్డు 2026 విన్నర్గా జర్మనీకి చెందిన జర్మనీ కంట్రీకి చెందిన మ్యాథమెటిషియన్ గణిత శాస్త్రవేత్త గెర్డ్ ఫాల్టింగ్స్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈ అవార్డుని ఎవ్రీ ఇయర్ ఇస్తారు, ప్రతి సంవత్సరం ఇస్తారు. ఈ అవార్డుని ఇచ్చేది నార్వే అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్. ఈ అవార్డుని నార్వే కింగ్ ప్రదానం చేస్తారు. ఈ అవార్డుని నార్వే కింగ్ ప్రజెంట్ చేస్తారు. మరి ప్రస్తుతం నార్వే కింగ్గా ప్రిన్స్ హాకో ఉన్నారు. మరి ఫస్ట్ టైం ఈ అవార్డుని ఎప్పుడు ఇచ్చారంటే 2003లో ఇచ్చారన్న విషయం గుర్తుపెట్టుకోండి, 2003లో. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ అబెల్ ప్రైజ్ విషయానికి వస్తే ఫస్ట్ మనం ఈయన గురించి తెలుసుకుందాం. గెర్డ్ ఫాల్టింగ్స్ విషయానికి వస్తే ఈయన జర్మనీలో మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యాథమెటిక్స్ అనే సంస్థకు డైరెక్టరు. ఈ అవార్డుని గెలుచుకున్న ఫస్ట్ జర్మన్ రీసెర్చర్, ఈ అబెల్ ప్రైజ్ని గెలుచుకున్న మొట్టమొదటి జర్మన్ గణిత శాస్త్రవేత్త. ఈయన నంబర్ థియరీ వర్క్ గాను ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆర్థమెటిక్ జామెట్రీ, నంబర్ థియరీలో పరిశోధనలు చేసినందుకు గాను ఈ అవార్డు లభించింది. మరి అబెల్ ప్రైజ్ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు ఈ అవార్డుని తొలిసారిగా 2003లో ఇచ్చారన్న విషయం గుర్తుపెట్టుకోండి. దీన్నే నోబెల్ ప్రైజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని పిలుస్తారు. మరి ఎందుకు ఈ అవార్డుని అబెల్ ప్రైజ్ అని పేరు పెట్టారంటే నార్వేకు చెందిన మ్యాథమెటిషియన్ నీల్స్ హెన్రిక్ అబెల్ గారి పేరుని పెట్టడం జరిగింది. ఆయన పేరుని పెట్టడం జరిగింది. మరి క్యాష్ ప్రైజ్ వచ్చేసి 7.5 మిలియన్ నార్వే క్రోనార్స్, నార్వే దేశ కరెన్సీ క్రోనర్. ఈ అవార్డు విన్నర్కి 7.5 మిలియన్ నార్వే క్రోనరు, ఒక మెడలు ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 7.5 మిలియన్ల నార్వే క్రోనర్స్ ఒక మెడల్ ఇస్తారు. మరి తొలిసారిగా ఈ అవార్డు ఎవరికి వచ్చింది? అబెల్ ప్రైజ్ ఫస్ట్ టైం 2003లో ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్, ఫ్రాన్స్ దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త జీన్ పియర్రే సెర్రే అనే పర్సన్కి వచ్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది, ఎనఫ్. సో ఇది అండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నీట్గా నోట్స్ రాసుకోండి. మనం ఏదో ఇంట్లో చెప్తా ఉన్నాం కదా, ఇంట్లో చెప్తే ఎఫెక్టివ్గా ఉండదంటే తప్పదు కదండి. మళ్ళీ పండగకి కొన్నిసార్లు ఇంటికి రావాల్సి ఉంటుంది. మీరు కూడా దయచేసి అర్థం చేసుకోగలరు. ప్రతిరోజు డిజిటల్ బోర్డు పైన అంటే సాధ్యం కాదు, ఏవో పనులు పడతా ఉంటాయి, ఇంటికి రావాల్సి ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా అడ్జస్ట్ అవ్వాల్సిందే అండి, ఒక 4-5 రోజులు. కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయంలో సందేహాలు మీరు అస్సలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఐ నో ద స్ట్రగుల్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ యొక్క కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. డెఫినెట్లీ న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానండి, నో నీడ్ టు వర్రీ. సో మీరు అర్థం చేసుకోగలరు. నెక్స్ట్ వన్, కర్ణాటక గ్రామీణ బ్యాంకుకి ఒక జాతీయ అవార్డు లభించింది. ఆ అవార్డు వచ్చేసి నేషనల్ అవార్డు ఫర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజ్ 2024-25, 2024-25 కాలానికి గాను స్వయం సహాయక సంఘాలను బ్యాంకులతో అనుసంధానం బాగా చేసినందుకు గాను నేషనల్ అవార్డు లభించింది. సో ఇది 1 లైనర్ అండి. కర్ణాటక గ్రామీణ బ్యాంకుకి నేషనల్ అవార్డు ఫర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజ్ 2024-25 అవార్డు లభించింది. సో మరి అవార్డుని ఎవరిచ్చారు అంటే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ అవార్డుని కర్ణాటక గ్రామీణ బ్యాంకుకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచ యువజన పార్లమెంటులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి సిక్కింకు చెందిన స్తుతి ప్రధాన్ ఎంపిక. వరల్డ్ యూత్ పార్లమెంట్లో ఇండియా తరపున రిప్రజెంట్ చేయడానికి సిక్కిం స్టేట్కి చెందిన స్తుతి ప్రధాన్ అనే ఈ అమ్మాయి సెలెక్ట్ అయింది. ఈ అమ్మాయి
2025 వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ అవార్డు విన్నరు, వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025 విన్నర్ ఈమె. మరి ఈ వరల్డ్ యూత్ పార్లమెంట్ అంటే ఏంటి? ఇది ఒక మోడల్ పార్లమెంట్ టైప్, మాక్ పార్లమెంట్ టైపు, లీడర్స్ని డెవలప్ చేయడం కోసం, యువ లీడర్లను, యువ నేతలను తయారు చేయడం కోసము నిర్వహించే ఒక అంతర్జాతీయ ఒక ప్లాట్ఫామ్. ప్రస్తుతానికి ఇది ఇంకా ఏ దేశంలో జరుగుతుందో ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వలేదండి. ప్రస్తుతానికైతే భారతదేశం తరఫున ఈమె సెలెక్ట్ అయిందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇది ఎక్కడ జరగబోతా ఉంది అని క్లారిటీ వస్తే నేను ఫర్దర్ క్లాసెస్లో నేను అప్డేట్ చేస్తాను. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో ఇండియా ర్యాంక్ ఎంత మనం డిస్కస్ చేసుకున్నాం, ఇది ట్రై చేయండి. ఇక నిన్నటి క్వశ్చన్ సమాధానం, వరల్డ్ వాటర్ డే మార్చ్ 22 సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక 1 మెట్రిక్ టన్ ఆఫ్ CO2 అంటే 1000 టన్నుల కార్బన్ డైఆక్సైడ్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. వి విల్ మీట్ యూ టుమారో. అండ్ ఇక అంతలోపు మనం ఒకసారి రివ్యూ చూద్దామండి. 2.0 స్కీమ్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ న్యూఢిల్లీ, రియల్ టైమ్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, ప్రిజమ్ SG పోర్టల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ, నివేష్ మిత్ర 3.0 ఉత్తరప్రదేశ్, సుగమ్ డిజిటల్ గుజరాత్ ఇనిషియేటివ్ గుజరాత్, అప్డేటెడ్ నేషనల్ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ ఫర్ 2031-35, ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ బూస్టర్ ఇంజన్ ఆగ్నైట్, ఆపరేషన్ ఉర్జా సురక్ష, ఆపరేషన్ సంకల్ప్, గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్గా పద్మ దోర్జే, సరస్వతి సమ్మాన్ 2025 అవార్డు విన్నర్, అబెల్ ప్రైజ్ 2026 విన్నర్, కర్ణాటక గ్రామీణ బ్యాంకుకు జాతీయ అవార్డు, వరల్డ్ యూత్ పార్లమెంట్కి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి సిక్కింకు చెందిన స్తుతి ప్రధాన్ ఎంపిక. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.